అతిరథ మహారథులంటే ఎవరో మీకు తెలుసా? వారికున్న శక్తి సామర్థ్యాలు ఏంటో మీకు తెలుసా? ఒకేసారి 100 మందిని కొడితే వీరుడు అంటారు. మరి ఎంత మందిని కొడితే వాళ్ళను అతిరథ మహారథులు అంటారో తెలుసా? యుద్ధంలో ఒంటి చేత్తో ఎంత మందిని ఓడిస్తే అతిరథ మహారథులు అవుతారో తెలుసా? మన చరిత్రలో అతిరథ మహారథులు ఎంత మంది ఉన్నారో తెలుసా? వారిని అతిరథ మహారథులుగా ఎలా గుర్తిస్తారో తెలుసా? ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. రథి ఒకేసారి 5000 మందితో యుద్ధం చేయగల వీరులను రథి అంటారు. వీరు ఏకకాలంలో 5000 మందిని నిలువరించే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఇలా 5000 మందితో యుద్ధం చేసే వాళ్ళలో దుర్యోధనుడి మేనమామ శకుని, శిశుపాలుడు, 96 మంది కౌరవులు, ద్రౌపదీదేవి కొడుకులు వీరంతా రథులు. అతిరథులు రథుల కంటే 12 రెట్లు అధిక శక్తి సామర్థ్యాన్ని కలిగిన వారు. వీరు 60,000 మందితో ఏకకాలంలో యుద్ధం చేయగల నేర్పరులు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతిరథులు 60,000 మందిని యుద్ధంలో నిలువరించే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. శ్రీరామచంద్రుని కుమారులైన లవకుశలు, ద్రుపద మహారాజు, విరాటరాజు, ఘటోత్కచుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, ధర్మరాజు, సహదేవుడు అతిరథుల కోవ కిందికే వస్తారు. అతిరథుల కంటే 12 రెట్లు ఎక్కువ శక్తి సామర్థ్యాలను కలిగి ఉండే వారినే మహారథులు అంటారు. మహారథులు ఒకేసారి 7,20,000 మందితో యుద్ధం చేయగల వీరులు. కథన రంగంలో మహారథులు ఉన్నారంటే శత్రువులు భయంతో వణికిపోతూ ఉంటారట. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, అభిమన్యుడు, వాలి, అంగదుడు, అశ్వత్థామ, భీముడు, కర్ణుడు, అర్జునుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కుంభకర్ణుడు, రావణాసురుడు, లక్ష్మణుడు, బలరాముడు, జరాసంధుడు వీరందరూ చరిత్రలో మహారథులుగా ప్రసిద్ధి చెందారు. మహారథికి 12 రెట్లు బలమైన వారినే అతి మహారథులని అంటారు. వీళ్ళు ఒకేసారి 86,40,000 మందితో యుద్ధం చేయగలరు. ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయ స్వామి, వీరభద్రుడు, కాలభైరవుడు అతి మహారథులుగా గుర్తింపు పొందారు. మహారథులు అతిరథ మహారథుల్లో మొదటి వారు మహారథులు. వీళ్ళు అతి మహారథుల కన్నా 24 రెట్లు ఎక్కువ బలమైన యోధులు. వీరు ఒకేసారి 20,73,60,000 మందితో యుద్ధం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. త్రిమూర్తులైన శ్రీ మహావిష్ణువు, ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు, దుర్గాదేవి, గణపతి దేవుడు, సుబ్రహ్మణ్య స్వామి మొదలైన దేవీ దేవతలందరూ కూడా మహారథులుగా గుర్తింపు పొందారు. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.